దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవ్వరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి, మూడో రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి, అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు ఆనాడు చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తికాం. డిజైనింగ్ జరుగుతుంది. అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగాలి. మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళని ఆదుకోవాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. ఈ బడ్జెట్లో నిధులు వచ్చినాయి. వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చివరిగా